దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 10. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి నాయన. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలను, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రెమేకల మందలను దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని నీ ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి నుండి తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయో వాటిని పూజింపకయో ఉన్న ఎడల నీవు అనుసరించు నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండువు గాని క్రిందవాడువుగా ఉండవు. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలసినని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు మందలు శపింపబడను. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగంగా నశించే వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపచేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకు వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటకి బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి అటు ఇటు చెదరగొట్టబడదు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించేవాడెవడునూ ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొని జాలకుందువు. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడదవు. నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును. స్త్రీని ప్రదానము చేసుకొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారం చేత కొనిపోబడి నీ వద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలను నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించేవాడు ఎవడునూ ఉండడు. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు నీ ఇవ్వబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేత ఏమీ కాకపోవును. నీ వెరుగని జన్మ నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీ హింసను
బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకున్న నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమునకు అప్పగించును. అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించెదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై ఉండువు. విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతంలో ఉండును గాని తైలముతో తల అంటుకొనవు. నీ ఒలీవకాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారు నీ యొద్ద ఉండరు. వారు చెరపట్టబడుదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. నీవు నాశనము చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. మరియు అవి చిరకాలం వరకు నీ మీదను నీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండియు నీవు సంతోషముతోనూ హృదయ ఆనందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడు కాలేదు. గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించి నీ శత్రువులకు దాసుడు వగుదువు. వారు నిన్ను నశింపచేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. యెహోవా దూరమై ఉన్న బూదిగంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూర ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదకి రప్పించును. నిన్ను నశింపచేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతును. నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షారసమునే గాని తైలమునే గాని పశువుల మందలనే గాని గొర్రె మేకల మందలనే గాని నీవు నిలవనీయరు. మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారము గల నీ కోటలు పడు వరకును నీ దేశమందంతటా నీ గ్రామములన్నిటిలో వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్క కుమార్తెల యొక్క మాంసమును తిందువు. మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారము గల మనుషుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిట భార్య ఎడలను తాను చంపక విడిచి తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసంలో కొంచెమైనను వారిలో ఎవనికి పెట్టడు. ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి యందు మిమ్మల్ని ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయట వలనను వానికి మిగిలినదేమీ ఉండదు. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయట వలనను ఏమీ లేకపోవట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగ్గింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును. నీవు జాగ్రత్తపడి గ్రంథంలో వ్రాయబడిన నీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగులను కలుగజేయును. అవి దీర్ఘకాలం ఉండు గొప్ప తెగులను చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకు తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలి ఉందురు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించును అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరుచుకుంటకు ప్రవేశించుచున్న దేశంలో నుండి పెళ్లగింపబడదువు. దేశం యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవి రాతివ్యూనైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీ కలగజేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. నీవు రేయింబగలు భయపడదు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూచువా అయ్యో ఎప్పుడు సాయంకాలం మగునా అనియు సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం మగునా అనియు అనుకొందువు. మరి ఎప్పుడునూ దీన్ని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమును యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారందరూ గాని మిమ్మును కొనువాడొక్కడైనను ఉండడు.
ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు ప్రభా. నీ ఆజ్ఞలను అయా, నీ కట్టడలను అనుసరించి వారిగా మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ చిత్తము చేయవారుగా మమ్మల్ని బలపరచండి. మా అపరాధ పాప దోషముల అతిక్రమములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో అయ్యా తండ్రి నాయన మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి ప్రభా. అయ్యా మా పాపం యావత్తు ప్రభా నాయన, అయ్యా మా బలహీనతలు యావత్తు నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా తండ్రి, నీ రక్తాన్ని బట్టి నీకు వందనాలు, నీ బలియాగమును బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన, నీకే వందనాలు, స్తోత్రాలు. ఏమి ఇచ్చిన నీ రుణం తీర్చలేము ప్రభా నాయన. అయ్యా తండ్రి, మాకు పడవలసిన శిక్ష మీరు భరించారు ప్రభా నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా నాయన, మేము నాయన ఉండవలసిన స్థితిలో మీరు మా పక్షంగా మీరు ఉండి ప్రభా తండ్రి నాయన మాకు విడుదల విమోచన దయచేస్తారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కుటుంబంలో రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి, మారు మనసు లేని వరకు మారు మనసు దయచేయండి అయ్యా. అయ్యా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నా వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి, గాయపడే హస్తమేంటి విడుదల దయచేయండి నాయన. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరిపైన కృప కలుగును గాక. అందరి మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసివేయబడును గాక, మాంసపు గుండెలు పెట్టబడును గాక. నిశ్చయముగా కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి నాన్న. నీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రిఖాతారాల రియోషరాధారమా. యేసయ్యానికే స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, సహాయం చేయండి. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్న సేవకులు, సేవకురాండ్ర కొరకు ప్రార్థిస్తున్న పరిచర్యలో ఏ విధముగా నేను పనిచేస్తున్న ప్రతి దైవజన్ని సేవకులను, సేవకురాండ్రలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం మీరు దయచేయండి. వారి ఆకపోకలని కాపుదల అయా భద్రత దయచేయండి నాయన. నిలబడిన ప్రతి చోట బలమైన అభిషేకంతో అయ్యా నాయన, అనుకూలమైన సమయంలో వాళ్ళని నాయన వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, క్రైస్తవులందరినీ రూపాంతరపరచడం నాయన, నీ రూపులోకి మార్చుకొని ఆయన డినామినేషన్స్ భేదం తొలగించి ప్రభు అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఏక మనసు, ఏకాత్మ దయచేయండి నాయన. సత్యంలోనికి, సర్వ సత్యంలోనికి క్రైస్తవులను నడిపించండి ప్రభా. మెలుకు కలిగిన జీవితాలు దయచేయండి. ఉపవాసము, ప్రార్థన అనుభవాల్లోనికి వారిని నడిపించండి. ఎత్తబడే సంఘంలో ఉండేటకు కృపను దయచేయండి ప్రభా నాయన. అయ్యా, నీ మధ్య ఆకాశంలోని దిగినప్పుడు ప్రభుగా సంఘం ఎత్తబడుతుంది ప్రభు. ఆ సమయంలో అయ్యి ఎత్తబడే గుంపులో ప్రతి క్రైస్తవుడు ఉండాలి నాయన. కృప చూపండి నాయన. ఎవరు విడిచిపెట్టబడకూడదు అయ్యా నాయన. అయ్యా విడిచిపెట్టబడకూడదు ప్రభు నాయన. కృపచూపు నాయన, కృపచూపు ప్రభు, కృపచూపు తండ్రి. అయ్యా తండ్రి, కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి విజీవాన్ని రగిలించండి. అంత్యకాల సమయంలో ఇంకా అనేక కోటాను కోట్ల ఆత్మలు రక్షించబడాలి ప్రభు నాయన. అయ్యా విడవబడితే బహు ఘోరము తండ్రి నాయన. అయ్యా అయ్యా తండ్రి, మీరే కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, సహాయం చేయండి అయ్యా. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా. రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి ప్రభా. మతోన్మాదులు, మత ఛాందస్వాదుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి నాయన. అయ్యా, నీ చిత్తం మా దేశంలో జరగాలయ్యా. నీ రాజ్యం మా దేశంలో స్థాపించబడాలి ప్రభా నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రార్థనకు జవాబు దయచేయనైనా. అయ్యా, మా దేశానికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా యేసు నామంలో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను అయ్యా తండ్రి, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను అయా తండ్రి, ఎమ్మెల్సీలను, వారి కింద పనిచేస్తున్న అధికారులందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా సరిహద్దుల్లో సమాధానం ఉంచండి ప్రభా. మా దేశంలోనైనా గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని ప్రభా. అయ్యా, ఉదయకాలంలో మా దేశాన్ని అయ్యా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రపంచ దేశాలను, వాటి పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకను సువార్త గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టుకోమని ప్రార్థిస్తూ ప్రభా నాయన. అయ్యా, ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మరి నీ పాద సంధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందంతటా నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన మనం క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.